ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక ఫ్యామిలీ దగ్గర కొంచెం గోల్డ్ డబ్బులు ఉన్నాయి. అవి దాచుకోవడానికి వాళ్ళ బెడ్రూమ్లో ఒక సీక్రెట్ లాకర్ చేయించుకుందాం అనుకున్నారు. అందుకోసం బాగా వెతికితే మోసిన్ అనే ఒక కార్పెంటర్ గురించి తెలిసింది. వెంటనే అతన్ని పిలిపించుకొని అతని బెడ్రూమ్లో ఒక సీక్రెట్ లాకర్ డిజైన్ చేసారు. సో అంతటి వరకు అంత బాగానే ఉంది. అతను చేసిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బంగారం మొత్తం దాచుకున్నారు. అండ్ 3 months తర్వాత ఆ లాకర్ పనిచేయలేదు. వెంటనే అతన్ని పిలిచి దాన్ని రిపేర్ చేయడానికి పిలిపించారు. ఆ మోసిన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత అతను ఎప్పుడైతే లాకర్ ఓపెన్ చేసిండో అందులో బాగా గోల్డ్ డబ్బులు ఉండడం గమనించిండు. వెంటనే అతను అక్కడనే రిపేర్ చేసి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి ఆ మోసిన్ అనే వ్యక్తి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏ టైంకి బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అని బాగా అబ్జర్వ్ చేసుకొని అలా ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని అతని దగ్గర ఉన్న లాకర్ తోటి ఆ లాకర్ ఓపెన్ చేసి అందులో నుంచి 30 lakhs వర్తున్న గోల్డ్ అండ్ 15,000 క్యాష్ తీసుకొని అక్కడ నుంచి పారిపోయిండు. అండ్ స్టార్టింగ్ లో ఆ ఇంట్లో గోల్డ్ అదంతా ఆ ఇంటి కోడలే తీసుకుందని ఆమె పైన అనుమానించారు. కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ అండ్ అక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ని తీసిండని తెలిసింది. సో చూసిరు కదా, మనం సీక్రెట్గా దాపెట్టుకుందాం అని అనుకొని ఒక పర్సన్ని హైర్ చేసుకుంటే ఆ పర్సనే వీళ్ళని మోసం చేసి అయితే డబ్బులు తీసుకుపోయిండు. ఇలాంటి వాటిలో ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అండ్ అతని బ్యాక్గ్రౌండ్ కూడా బాగా వెరిఫై చేసిన తర్వాతనే ఇలాంటివి చేయండి. సో వీటి వల్ల కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఈ సీక్రెట్ లాకర్ చేసుకుందాం అని అనుకుంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి.